హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రేవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము రిమూవ్ టూల్ గురించి తెలుసుకుందాం. రిమూవ్ టూల్ వచ్చేసి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ కిందనే ఉంటుంది. ఇక్కడ ఉంది. ఈ రిమూవ్ టూల్ రీసెంట్ గా వచ్చిందనమాట ఫోటోషాప్ లోకి, కొత్తగా వచ్చిన టూల్. సో మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ప్లస్ అండ్ మైనస్ ఇక్కడ ఉంది. మీకు ఇది చూడగానే అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసి బ్రష్ సైజ్ అనమాట. ఇక్కడ చూడండి, మన బ్రష్ సైజ్ అనేది చిన్న సర్కిల్ డాట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ సర్కిల్ పెరుగుతుంది సైజ్ ఇంక్రీస్ చేస్తే. సో ఈ టూల్ ఏంటంటే పేర్లోనే ఉంది కదా, రిమూవ్ టూల్ అనమాట. ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేస్తుంది అండ్ రీప్లేస్ కూడా చేస్తుంది. ఫస్ట్ బీటా వర్షన్ లాగా వచ్చినప్పుడు ఓన్లీ రిమూవ్ కి మాత్రమే యూజ్ చేస్తారు, కానీ ఇప్పుడు రీప్లేస్ కి కూడా యూజ్ అవుతుంది. అండ్ అడిషనల్ గా కొన్ని ఆప్షన్స్ కూడా యాడ్ చేశారు అనమాట. ఈ ఫోటోలో చూడండి, ఈ లైట్ ని ఇక్కడ నుంచి తీసేయాలనుకోండి. చూడండి, ఇలా క్లిక్ చేసి ఇలా డ్రా చేస్తున్నా దానిపైన, అది రిమూవ్ అయిపోయింది. ఓకే, కంట్రోల్ జెడ్ బ్యాక్. సో అది అప్లై చేసినప్పుడు మనకి ఏ కలర్ లో వస్తుంది చూడండి, మెజంతా కలర్ లో వస్తుంది కదా. అప్లై చేసినప్పుడు మనకు మెజంతా కలర్ లాగా వచ్చి రిమూవ్ అయిపోతుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ కలర్స్ లో మనం మెజంతా అనే కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒపాసిటీ అనేది అప్లై చేసేటప్పుడు ఎంత ఒపాసిటీ ఫ్లో అవ్వాలి అనేది కనిపిస్తుంది. ఒపాసిటీ అంటే మీ అందరికి తెలుసు కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఒపాసిటీ అనేది ఎంత అమౌంట్ తో ఫ్లో అవ్వాలి అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100% ఒపాసిటీ పెట్టాను అనుకోండి. ఇలా అప్లై చేస్తే ఆ కలర్ అనేది 100% డామినేట్ చేస్తుంది. అంటే 100% అప్లై అయిపోతుంది. మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇమేజ్ కనిపించదు, కాకపోతే వర్క్ అయితే చేసి పెడుతుంది. ఆ ఇమేజ్ అప్లై చేస్తున్నప్పుడు మనకు అది కనిపించదు కదా. సో అందుకు మళ్ళీ బై డిఫాల్ట్ గా 25 ఉంది కాబట్టి నేను 25 ఇస్తున్నాను. ఇక్కడ ఈ మోడ్ లో చూడండి, మోడ్ లో ఇక్కడ జనరేటివ్ ఏఐ ఆఫ్ అని ఉంది. ఇది ఆఫ్ లో ఉన్నందుకు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ లైట్ ని కంప్లీట్ గా ఇలా రిమూవ్ చేసేస్తుంది. ఈ జనరేటివ్ ఏఐ అనేది ఆఫ్ లో ఉన్నందుకు. ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లో ఉన్నందుకు మనకు అది డైరెక్ట్ గా ఈ టూల్ ఏంటి రిమూవ్ కాబట్టి రిమూవ్ చేసేసింది. అలా కాకుండా ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆటో అని ఉంది కదా. ఆటో అని బ్రాకెట్ లో ఏముంది, మే యూజ్ జనరేటివ్ ఏఐ అని ఉంది. ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ లైటర్ ని ఇలా అప్లై చేస్తే ఇది ఏం చేస్తుందంటే రీప్లేస్ చేస్తుంది. అంటే వేరే లైటర్ తోటి రీప్లేస్ చేస్తుంది. దాన్ని రిమూవ్ అయితే చేస్తుంది, కానీ దాని ప్లేస్ లో ఇంకొకటి కొత్తది తీసుకొచ్చి మనకు రీప్లేస్ అనేది చేస్తుంది అనమాట. చూడండి, లైటర్ స్టాండ్ ఒకటి కొత్తది వచ్చింది, వేరేది వచ్చింది, కంట్రోల్ చేయడానికి తీసేస్తుంది. ఓకే, అండ్ ఇందులో మిడిల్ ఆప్షన్ వచ్చేసి జనరేటివ్ ఏఐ ఆన్ అని ఉంది. ఇది కూడా సేమ్ ఆప్షన్. ఈ చైర్ ఉంది కదా, ఈ చైర్ ని మనం రిమూవ్ చేసేసి ఈ చైర్ ప్లేస్ లో వేరేది రీప్లేస్ చేద్దాం. సో ఇది చైర్ అని దానికి అర్థమైపోతుంది. మనం ఇలా అప్లై చేయగానే వేరే చైర్ని అక్కడ రీప్లేస్ అనేది చేస్తుంది అనమాట. మనకు కొత్త చైర్ అనేది ఇక్కడ ఒకటి తీసుకొచ్చి పెట్టింది, దీని ప్లేస్లో రీప్లేస్ చేసింది అనమాట. సో నేను మళ్ళీ కంట్రోల్ చేయడానికి బ్యాక్ వస్తున్నాను. నేను మళ్ళీ ఇక్కడ ఆఫ్లోనే పెడుతున్నాను. అంటే మనం ఇప్పుడు యూజ్ చేసేది రిమూవ్ కోసం కదా, ఏఐ అనేది ఆఫ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అని ఉంది. శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది టిక్లో లేదు, అందుకు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన వేస్తున్నాం. ఇప్పుడు ఎంటీ లేయర్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఎంటీ లేయర్ తీసుకొని ఇప్పుడు ఈ లైట్ని నేను ఇలా రిమూవ్ చేయాలి అని అప్లై చేస్తే అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం ఉన్నది ఎంటీ లేయర్లో, కానీ అది బ్యాక్గ్రౌండ్ పైన ఇమేజ్ అనేది ఉంది. అలా కాకుండా మనం శాంపుల్ ఆల్ లేయర్స్ టిక్ పెట్టామనుకోండి, ఇప్పుడు మనం ఉన్నది ఎంటీ లేయర్లోనే, అప్లై చేస్తే అప్లై అవుతుంది. కానీ ఇలా చేయడము చాలా బెస్ట్ అనమాట, ఎందుకంటే డిస్ట్రాక్టివ్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి, అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే ఎంటీ లేయర్లో అప్లై చేస్తాను అనమాట. ఇప్పుడు కొత్తగా అక్కడ రీప్లేస్ అయ్యేది కూడా రిమూవ్ అయిపోయి రీప్లేస్ అయిపోతుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్, అది కూడా మనకి ఎంటీ లేయర్లోకి వస్తుంది. చూడండి, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేస్తున్నాను ఇమేజ్. చూడండి, ఆ ఏరియా వరకు బ్యాక్గ్రౌండ్ అలా సపరేట్గా లేయర్లో వచ్చింది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఆ ఏరియాను హైడ్ చేసుకొని ఇలా రివీల్ చేసుకోవచ్చు అనమాట. అది శాంపుల్ ఆల్ లేయర్స్ స్టిక్లో ఉండడం వల్ల ఈ యొక్క యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఆఫ్టర్ ఈ స్ట్రోక్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఇది అప్పటి నుంచి టిక్లో ఉంది. టిక్లో ఉన్నందుకు నేను ఏది అప్లై చేసినా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది. అలా కాకుండా ఇది టిక్ తీసేసాను అనుకోండి, టిక్ తీసేసిన తర్వాత నేను ఏదైతే రిమూవ్ చేయాలో అది నాకు టైం ఇస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను దీనికి అప్లై చేస్తాను, మళ్ళీ టైం ఉంది మనకు, మనం వెళ్ళి మళ్ళీ వేరే దానికి కూడా అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ ఇది తీసేయాలని అప్లై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది తీసేయాలని అప్లై చేస్తాను. 3 ప్లేసెస్లో అప్లై చేస్తాను. 3 ప్లేసెస్లో అప్లై చేసిన తర్వాత ఇక్కడ టిక్ నాకు కనిపిస్తుంది. ఇది టిక్ చేస్తే ఎట్ ఏ టైం రిమూవ్ చేస్తుంది అనమాట. సో అది మనకు రిమూవ్ ఆఫ్టర్ ఈ స్ట్రోక్ ఆప్షన్ అనేది అలా పనిచేస్తుంది. చూడండి, ఈ 3 అనేది రిమూవ్ అయిపోయాయి. ఓకే, ఈ ఇమేజ్లో కేబుల్స్ ఉన్నాయి కదా, ఈ కేబుల్స్ని మనం రిమూవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా ఇక్కడ ఫైండ్ డిస్ట్రాక్షన్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వైర్స్ అండ్ కేబుల్స్ అని ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అదే అర్థం చేసుకుంటుంది, అదే ఆ ఫోటోని మొత్తం రీడ్ చేస్తుంది. వైర్స్ ఏమున్నాయి, కేబుల్స్ ఏమున్నాయి అని అర్థం చేసుకొని వాటిని రిమూవ్ చేస్తుంది. చూద్దాం ఈ ఆప్షన్. ఓకే, సో చూడండి, రిజల్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంత క్లియర్గా చూడండి, అసలు వైర్స్ అన్నీ తీసేసింది.
ఒకసారి మీకు కంట్రోల్ జెడ్ అని చూస్తాను చూడండి. కంట్రోల్ జెడ్ ఇలా ఉన్న ఫోటోని ఇలా రిమూవ్ చేసింది. మనకైతే చాలా టైం పట్టేది ఇలా ఒకవేళ రిమూవ్ చేయాలంటే. ఈ టూల్ వల్ల ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఉంది చూడండి. అసలు కంప్లీట్‌గా అక్కడ వైర్స్ అన్నీ తీసేసింది. కేబుల్స్ అంటే ఓన్లీ కేబుల్సే కాదు, మీకు చిన్న చిన్న లైన్స్ కూడా, అంటే కేబుల్ టైప్ లాగా అనిపించే లైన్స్ కూడా, షాడోస్ కూడా ఆ టైప్ ఆఫ్ పడితే కూడా ఇది రిమూవ్ చేస్తుందనమాట. ఓకే. ఈ ఫోటోలో మనకు సబ్జెక్ట్ ఎవరు అనిపిస్తున్నారు? ఈ పర్సన్ సబ్జెక్ట్ అనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ కనిపించే పర్సన్ కూడా కొంచెం ఫెయిర్‌గానే ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్ అనిపిస్తున్నారు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇక్కడ వాళ్ళెవరు సబ్జెక్ట్స్ కాదు, ఎక్స్‌ట్రాగా ఉన్నారు. సో ఇప్పుడు చూద్దాం, మన మెయిన్ సబ్జెక్ట్ ఈ పర్సన్, సబ్ వచ్చేసి ఈ పర్సన్. వీళ్ళందరినీ రిమూవ్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ పీపుల్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పీపుల్ ఉన్నారు అనేసి ఆ పీపుల్‌ని ఎక్స్ట్రాగా ఉన్నారు అని మనకు అదైతే రిమూవ్ చేయడానికి మార్క్ చేసింది. ఇప్పుడు మనకు కావాలంటే మన చేతిలో బ్రష్ ఉంది, ఇంకా మనము ఈ పర్సన్ని కావచ్చు, ఇక్కడున్న పర్సన్ని కావచ్చు మనం రిమూవ్ చేయాలి అనుకుంటే మనం బ్రష్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని బ్రాకెట్స్తో కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కూడా నాకు వద్దు అనుకుంటే జస్ట్ మీరు ఆ పర్సన్ చుట్టూ రఫ్గా ఇలా సెలెక్ట్ చేయండి అంతే. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్సన్ని కూడా మనం వద్దనుకుంటున్నాం కదా, సో ఈ పర్సన్ని కూడా తీసేద్దాం. సో ఇప్పుడు క్లిక్ చేద్దాం. చూడండి, పర్సన్స్ అందరినీ రిమూవ్ చేస్తుంది. ఓకే. సో ఈ టూల్ వల్ల ఇలా చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు జూమ్ చేసి చూస్తే మిస్టేక్స్ కనిపిస్తాయి, కానీ మ్యాక్సిమం ఇది తన బెస్ట్ ఇచ్చిందనమాట. ఈ టూల్ రిమూవ్ చేసింది. ఓకే. ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అబౌట్ రిమూవ్ టూల్. థ్యాంక్ యూ.